హైదరాబాద్ రాష్ట్రంలోని గ్రామ జిల్లా రాష్ట్ర స్థాయి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక వర్గాలను నియమించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు 3 వారాల్లో సిద్ధం కావాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడైంది. మత్స్య సంఘాల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోందంటూ ములుగు జిల్లాకు చెందిన సాధు రఘు, వనపర్తి జిల్లాకు చెందిన పుట్ట బాలరాజు, హన్మకొండ జిల్లాకు చెందిన బుజ మల్లేశం తదితరులు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఆధ్వర్యంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మత్స్య సహకార సంఘాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేసిన విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇప్పటికే సంబంధిత అధికారులపై ధిక్కరణ కేసులు నమోదైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. 13 ఆగస్టు 2025 706 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు 404 చేతులెత్తే పద్ధతి 302 సీక్రెట్ బ్యాలెట్ ప్రకారము 2/8/2025 నుండి 7/8/2025 వరకు, 18/8/2025 నుండి 7/9/2025 వరకు ఎన్నికల సంఘం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు జరపకుండా కాలయాపన చేయడం వలన కోర్టు ధిక్కార పిటిషన్ CC 2920/2025 చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ముఖ్య కార్యదర్శి మత్స్య పారిశ్రామిక మత్స్యశాఖ, కమిషనర్ మత్స్యశాఖ, ముఖ్య కార్యదర్శి అగ్రికల్చర్, అదేవిధంగా సహకార ఎన్నికల అధికారి, సహకార సంఘం కమిషనర్ గారు, జనరల్ మేనేజర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కోర్టు ధిక్కార పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పటికీ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చైర్మన్ గా నామినేట్ చేయడానికి ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దారులు 16/7/2026 రోజు చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ముఖ్య కార్యదర్శి ఎన్నికల అధికారి గారికి ఇచ్చిన పిటిషన్లకు మత్స్యశాఖ, అదేవిధంగా కోఆపరేటివ్ శాఖలు ఎన్నికలు జరపకుండా 33 జిల్లాల మత్స్య పారిశ్రామిక సంఘాల జిల్లా అధ్యక్షుల ద్వారానే ఎన్నికలు జరిపి నామినేషన్కు విరుద్ధంగా జరపబోయే నామినేషన్ చట్ట విరుద్ధమని ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో తీర్పు ఇవ్వనైంది.